నా తండ్రికి ఈ రోజుకి కూడా నేను భయపడతాను అన్నాను. వాడు అన్యులు. అయితే వారు అడిగిన ప్రశ్న, మీ తండ్రి లేరు కదా అని అంటే, అంకుల్ నా తండ్రి దేవుడి సన్నిధిలో ఉన్న ఆయన పేరు పాడుగాకూడదు అని చెప్పి నేను ఈ రోజు కూడా భయంతో జీవిస్తుంటాను అని చెప్పి అన్నాను. ప్రతి బిడ్డ నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటిదనగా, మన తండ్రి మనల్ని ప్రేమించే తండ్రి, మన తండ్రి మనల్ని ప్రోత్సహించే తండ్రి. మన జీవితాల్లో మనం తప్పులు చేసినప్పుడు గద్దిస్తుండొచ్చు, కానీ మళ్ళీ ధైర్యంగా ఉండు అని నేర్పించేది కూడా మన తండ్రిని. ఆ తండ్రి మన ప్రోత్సహించేటప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి, మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చేసి ఇవన్నీ చెప్పకపోవచ్చు. భుజం మీద తట్టి నువ్వు ఇది చేయగలుగుతావు అని చెప్పేదే తండ్రి. కానీ మన జీవితాలు మీరు ఆలోచించండి. తండ్రి యొక్క ఆస్తులు కావాలి, తండ్రి యొక్క అంతస్తులు కావాలి, కానీ తండ్రి యొక్క ఆశయాలు మాత్రం మనకు అవసరం లేదు కదా. ఒక తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించి మన జీవితాల్లో ఒక మంచి జీవితాన్ని జీవించేటట్టు ప్రోత్సహిస్తారంటే